మిత్రులారా, మన జీవితంలో పెళ్ళి అనేది ఒక పండగ. అదేదో పాటలో చెప్పినట్టు పెళ్ళంటే తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అని చెప్పేసి ఆ హంగామా అనేది మామూలుగా ఉండదు. ఈ మధ్య మళ్ళా 3 రోజుల పెళ్ళని 5 రోజుల పెళ్ళని ఇట్లంతా కూడా వాళ్ళ శక్తికి తగ్గట్టు బాగా జల్సాగా జబర్దస్త్గా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ వార్త చూడండి ఒకసారి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా అలాగే జిల్లా ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ పూజ పెళ్లిపేటలు అయితే ఎక్కినారనమాట. మేఘాలయ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఆదిత్యవర్మతో పెళ్లి జరిగింది. కోట్లాది రూపాయల ఖర్చు, ఆర్భాటం, ఆడంబరాలతో వివాహాలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో విశాఖలోని కైలాసగిరిపైన ఉన్నటువంటి శివాలయంలో శ్రీ పూజ అలాగే ఈ ఆదిత్యవరంల వివాహం చాలా సింపుల్గా జరిగిందనమాట. తర్వాత ఏంటంటే విశాఖపట్నంలోని సూపర్ బజార్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనమాట. తమ 2 కుటుంబాలు అలాగే అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పూర్తిగా నిరాడంబరంగా ఈ పెళ్లి తంతంతా కూడా జరిగిందనమాట. పైగా ఇది ప్రేమ వివాహం కూడా కాదు. మీరేమన్నా అంటే అంత సింపుల్గా చేసుకుంటున్నారు కూడా, ఇద్దరు కూడా ఐఏఎస్లేనో, ఇది ఏమన్నా ప్రేమ వివాహం ఏమో అని మీరు అనుకోవచ్చు. కాదు, ప్రేమ వివాహం కూడా కాదు. అంటే ఇది పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అన్నమాట. శ్రీ పూజ సొంత జిల్లా వచ్చేసి కడప. అయితే ఆమె తండ్రి వెంకటేశ్వర్లో పంచాయతీ కార్యదర్శి అన్నమాట. ఉద్యోగరీత్యా భీమవరంలో స్థిరపడినారంట. ఇక ఆదిత్యవర్మ మేఘాలయకు చెందినటువంటి యువ ఐఏఎస్ అధికారి. ఆయన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో పుట్టి పెరిగినారు. ఆయన తండ్రి వచ్చేసి పోలీస్ అధికారి అనమాట. ఇక ఆయన తల్లి వచ్చేసి హౌస్ వైఫ్. ఈ విధంగా 2 కుటుంబాలు వేరు అయినప్పటికీ కడప జిల్లా అమ్మాయి మీర్జాపూర్ అబ్బాయి ఒకటైనారు. అది కూడా సింపుల్గా. చూడండి, మనోళ్ళు ఉన్నారు కొంతమంది అప్పు చేసి మరి పప్పు కూడినట్టు ఆడంబరాలకు పోయి ఆర్భాటాలకు పోయి లచ్చలు అప్పులు తెచ్చి విపరీతంగా చేస్తూ ఉంటారు. ఏం పెళ్ళి అనేది రోజు చేసుకోం కదా అని. చూడండి ఒకసారి.